మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళా వస్త్రాలు చింపినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. బెయిల్ వస్తుందనే భయంతో తప్పుడు కేసులు పెట్టారన్నారు. అయితే అక్రమంగా ఎమ్మెల్యే విరూపాక్షి కారులో ఆయుధాలు ఉన్నాయని కేసులు పెట్టారంటూ కూడా కొడాలి నాని మండిపడ్డారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులతో వేధించిన వారి సంగతి చూస్తామంటూ కూడా ఆయన హెచ్చరించారు. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఎవరు భయపడాల్సినటువంటి పని లేదన్నారు కొడాలి నాని. 3-4 నెలలు జైలుకు పంపితే వెళ్దాం, భయం వద్దు అంటూ కూడా నాని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు వ్యవహారం మాత్రం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనపై మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకులు కొడాలి నాని స్పందించారు. కూటమి ప్రభుత్వం పైన ఆయన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్టు చేశారంటూ కూడా కొడాలి నాని తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ప్రతిపక్ష నాయకుల పైన కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ విధమైనటువంటి అరెస్టులు జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం పైన పోలీసు వ్యవస్థ పైన కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. అయితే బెయిల్ భయంతోనే తప్పుడు కేసులు పెడుతున్నారు అని, ఆయుధాల కుట్రకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఆయన కీలకమైనటువంటి కామెంట్ చేశారు. విరూపాక్షికి కోర్టులో బెయిల్ వస్తుంది అనేటువంటి భయంతోనే ప్రభుత్వం వరుసగా తప్పుడు కేసులు బనాయిస్తుందంటూ కూడా నాని విమర్శించారు. అంతేకాదు ఎమ్మెల్యే కారులో అక్రమంగా ఆయుధాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు కుట్రపూరితంగా కేసులు పెట్టారంటూ ఆయన ఆరోపించారు. ప్రధానంగా వైసీపీ కార్యకర్తలకు కొడాలి నాని పిలుపునిచ్చారు. మరోవైపు కూటమి ప్రభుత్వం పైన హెచ్చరించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. 3 లేదా 4 నెలలు జైలు పంపినా వెళ్దాం, కానీ ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా నాని కామెంట్ చేశారు. వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారు. ఇక 2029లో అధికారంలోకి వచ్చాక లెక్కలు తేలుస్తామనేటువంటి రీతిలో కూడా కొడాలి నాని కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అధికార బలంలో వైసీపీ నేతలను, మరి ముఖ్యంగా కార్యకర్తలను తప్పుడు కేసులతో పూర్తి స్థాయిలో మాత్రం వేధిస్తున్నారు. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారందరి లెక్కలు తేలుస్తామంటూ కూడా కొడాలి నాని ఘాటుగా స్పందించారు. నిన్న అనంతపూర్ లో విషయాల్లో మన ఎమ్మెల్యే చూశారు కదా, విరూపాక్షి అతను వెళ్ళాడు, మాట్లాడాడు, వచ్చేసాడు. రాత్రి ఇంటికాడ పోడుకుంటే తలుపులు బాగా కూడా తీసుకుపోయారు. ఏంట్రా అంటే ఆ అమ్మాయి బట్టలు చించేసాడు అని చెబుతున్నారు. సరే, బట్టలు చించేయడం ఏంటంటే చూస్తే పొద్దున్నే వీడియో అలా ఆయనే చించేస్తున్నాడు, బట్టలు చించేసి ఆ ఎమ్మెల్యే చించాడు అని చెబుతున్నారు. మళ్ళీ ఆ కేసుకు మళ్ళీ బెయిల్ వచ్చేద్దామో, ఈ దొంగ వీడియో బయటకు వచ్చింది కదా, మరి బెయిల్ వచ్చేద్దామని అని చెప్పి మళ్ళీ పొద్దున్నేనంట కారు సీజ్ చేశారంట. కారు ఎందుకు సీజ్ చేస్తారు? ఎమ్మెల్యేది సీజ్ చేశారంట. సీజ్ చేస్తానంటే ఆ కారులో రాడ్లు కత్తులు ఉన్నాయంట. ఎవరిని ఎవడప్పుడు నన్ను అరెస్ట్ చేసి పట్టుకుపోతారు. మా తమ్ముడో చేసామన్నా శ్రీను ఒకవేళ నా కారులో కత్తులు రాడ్లు ఉన్నా కూడా ఈయన అడుగులు వస్తారని తీసేస్తాడు కదా, ఉంచుతారా? దాంట్లో పెట్టి ఉంచుతారా? ఆల్రెడీ పోలీసు వాళ్ళు పట్టుకున్నాక్కడ ఈ కారులో పెట్టుకుని కూర్చున్నాడంట. డాష్ బోర్డు పైన ఒకటి, సీట్ లో ఒకటి, బయటికి కనపడేది. అంటే ఇంకో కేసు పెట్టాలి, దాంట్లో బెయిల్ రాకుండా ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. వీటన్నిటికీ సిద్ధపడదాం. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు ఏదో మేము అధికారం ఉంది కదా అని చెప్పి చేస్తున్నారు. 29లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినాక ఈ కార్యక్రమాలు ఎవరెవరైతే ఏ కార్యక్రమాలు చేశారో దానికి 10 అనుభవిస్తారు. 1, 2, 3 కాదు, 10 అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటువంటి ఉడతూపులతో, ఇటువంటి అక్రమ కేసులతో, ఇటువంటి నిర్బంధాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క అంగుళం కూడా ఆపలేరు వీళ్ళు ఎవరో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా, నిజాయితీగా, అబద్ధం ఆడకుండా ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం పార్టీ పెట్టి అదే దారిలో పోరాటం చేస్తున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వీరుడిని కుక్క మూతి పిందెలు, ఈ రాజకీయం కోసం భార్య బట్టలు చించేటువంటి పార్టీలు, రాజకీయాల్లో 4 ఓట్ల కోసం అర్థమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి ఈ రాజకీయ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకే నాగలోకానికి ఉన్నంత
డిఫరెన్స్ ఉంటది. ఈ డిఫరెన్స్ ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గుర్తించారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతుగా ఉంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కొడాలి నాని ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు పైన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క లెక్కను మేము తేలుస్తాం అధికారంలోకి వచ్చాక అనేటువంటి రీతిలో కూడా ఆయన స్పందిస్తున్నారు. మరోవైపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రధానంగా క్యాడర్ ఫోకస్ పెట్టాలని, ఎన్నికల్లో అసలు భయపడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా కార్యకర్తలకు శ్రేణులకు ధైర్యం చెప్పేటువంటి పిలుపునివ్వడం జరిగింది. మొత్తం మీద అసలు ఈ కొడాలి నాని తాజాగా చేసినటువంటి కామెంట్స్ ఒకసారి మనం పరిశీలించినప్పుడు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి సంబంధించినటువంటి కేసు వ్యవహారం పైన ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఈ క్రమంలో దాడులకు గురైనటువంటి వారి యొక్క పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి, వారికి మద్దతుగా నిలవడానికి ఎమ్మెల్యే విరూపాక్షి అక్కడికి వెళ్లడం, అర్ధరాత్రి చిప్పగిరిలో ఎమ్మెల్యే నివాసం పైన భారీగా పోలీసులు రావడం, డోర్లు పగలగొట్టడం, ఎమ్మెల్యేతో పాటుగా ఆయన కుమారుడు చంద్రశేఖర్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాని తర్వాత వారిని ఆలూరుకు సంబంధించినటువంటి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో కూడా హాజరుపరిచారు, రిమాండ్ కూడా తరలించినటువంటి వైనం. అయితే పోలీసుల కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా పలు ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితిని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త శేఖర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తాజాగా ఈ కేసును నమోదు చేయడం, అరెస్టు చేసేటువంటి ప్రక్రియను చేపట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఇళ్లపైన భౌతికంగా దాడులు చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు అనేది మాత్రం కూటమి నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఎమ్మెల్యే వాహనంలో ఆయుధాలను తీసుకొని వెళ్తున్నారు అక్రమంగా అనేటువంటి ఆరోపణ కూడా చేస్తున్నారు. ఘర్షణ సమయంలో ఒక మహిళ యొక్క బట్టలు చింపినట్లుగా, దౌర్జన్యానికి పాల్పడినట్లుగా కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తాజాగా కొడాలి నానితో పాటుగా వైసీపీ నేతలు కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. కేవలం కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారు అంటూ కూడా ప్రధానంగా అసత్య ప్రచారం చేస్తున్నారు, ఆయుధాలకు సంబంధించినటువంటి డ్రామా ఆడుతున్నారు, ఆధారాలను ధ్వంసం చేశారు, ఎమ్మెల్యే ఇంటిపైన అర్ధరాత్రి సీసీటీవీ హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు అక్రమంగా తీసుకొని వెళ్లారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, వైసీపీ నేతలపైన ముందస్తుగా దాడులు చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారిపైన చర్యలు తీసుకోకుండా పరామర్శకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యే పైన అరెస్టు చేయడం, ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏమాత్రం తగదంటూ కూడా గట్టిగా ఘాటుగా స్పందిస్తున్నారు. మరోవైపు ఈ బెదిరింపులకు, తప్పుడు కేసులకు ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదన్నారు కొడాలి నాని. జైలుకు వెళ్లాల్సి వచ్చిన వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని, కోర్టులో బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఒకదాని తర్వాత ఒకటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఈ అక్రమ అరెస్టులపైన న్యాయస్థానాల్లోని తేల్చుకుంటామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం అధికార బలాన్ని ఉపయోగించి పోలీస్ వ్యవస్థను ఒక ఆయుధంగా మార్చుకుంటున్నారు కూటమి నేతలు అనేటువంటి రీతిలో కూడా ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే అందరి లెక్కలను, అధికారుల లెక్కలను 2029 ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామంటూ కూడా ఘాటుగా హెచ్చరించారు.